కాక దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును. మంచిది. మనం ఈ వారం కాక ముందు వారం సౌలు గారి జీవితం కోసం తెలుసుకున్నాం. ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు, కానీ సౌలు గారిని దేవుడు రాజుగా ఎలా ఎన్నుకున్నాడో మనం చూసాం. ఆయనలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు బట్టి దేవుడు ఆయన్ని రాజుగా నియమించాడు. రాజు అయిన తర్వాత ఆయన ఏం చేశాడు? అధికారం చేతులకు వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు. ఎలాగా? దేవుడు చేయమన్నది ఒకటి, ఇతను చేసింది ఇంకోటి. అలా దేవుడికి నచ్చని పని చేయటం వల్ల దేవుడు అతన్ని తీసేయాలనుకున్నాడు. తీసేసి ఇంకొక రాజుని పెట్టాలనుకున్నాడు. అలా తీసేసిన తర్వాత ఏం జరిగిందో, అతను రాజు కింద తీసేసి ఇంకొక అతను నియమించే క్రమం ఎలా జరిగిందో చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషీ యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. ఏం చెప్తున్నాడంటే, సమూయేలు ఉన్నాడు కదా, సౌలుని అభిషేకించిన సమూయేలు, సౌలు అంటే ఎలా చేశాడు? నేను అభిషేకించాను కదా, రాజు కింద అతన్ని గాడిదలు వెనకాల తిరిగి అతన్ని తీసుకొచ్చి రాజు కింద నిలబెడితే ఇలాగ చేశాడేంటి అని బాధపడుతున్నాడంటే అతని కోసం. ఈ దైవజనుడు బాధపడుతుంటే దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నాడు. ఏమని? ఒకవేళ కింద కూర్చోలేకపోతే కూర్చోలే కూర్చోడు, ఎక్కువసేపు కింద కూర్చోలేరు కదా. ఏం జరుగుతుందంటే దేవుడు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు బాధపడకు, ఏం చేయకు, నువ్వు బాధపడకు, ఇతనికి బదులుగా ఇంకొక అతన్ని నేను రాజుగా నియమించబోతున్నాడు. చూడండి, దేవుడు అధికారం ఇస్తే అతను నిలబెట్టుకోలేకపోయాడు. దేవుడు అధికారం ఇస్తే తీసుకెళ్ళి ఒక అధికారంలో కూర్చోబెడితే అతను నిలబెట్టుకోలేక తన ఇష్టానుసారంగా చేసి అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు కూడా చాలా మంది అలాగే చేస్తున్నాం. దేవుడు ఒక యోగ్యత ఇచ్చాడు అనుకోండి, దేవుడు ఒక మంచి పాత్ర ఇచ్చాడు అనుకోండి, సంఘంలో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, మన ఉద్యోగాల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు తీసుకెళ్ళి ఒక స్థితిలో పెడితే దాన్ని మనం నిలబెట్టుకోలేక మనకి కొమ్ములు వచ్చేసి ఇష్టానుసారంగా చేసేసి ఆ యోగ్యతను ఏం చేస్తున్నాం? కోల్పోతున్నాం. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, సౌలుని బట్టి నేర్చుకోవాల్సింది, దేవుడు ఒక స్థితిలో మనల్ని నిలబెడితే అక్కడ కూడా మనం తగ్గే ఉండాలి. నాకే అన్ని తెలుసు, నేనే అన్ని చేస్తానని విర్రవీగిపోయామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? తగ్గిస్తాడు, ఖచ్చితంగా తగ్గిస్తాడు. అలా ఇతన్ని తగ్గించి ఒకరిని ఎన్నుకోవాలనుకున్నాడట. ఆయనకి ఒక తండ్రి ఉన్నాడు, అది ఎన్నుకోవాలనుకున్న ఆయనకి తండ్రి, ఆయన పేరు యెషీ. సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు యెషీ దగ్గరికి వెళ్ళు. ఆ యెషీకి 80 పిల్లలు ఉన్నారు. ఎంతమంది? 8 మంది కొడుకులు ఉన్నారు. ఆ 8 మంది కొడుకుల్లో ఒక అతన్ని నేను ఎన్నుకోబోతున్నాను, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు. మామూలుగా అప్పుడు సమూయేలుకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, నేను వేరే అతన్ని ఎన్నుకోవటానికి వెళ్తే, రాజు కింద వేరే అతన్ని ఎన్నుకోవటానికి వెళ్తే సౌలుకు కోపం వస్తుంది కదా, అవును కదా? సౌలుకు కోపం వస్తుంది, అప్పుడు నన్ను చంపేస్తాడు కదా అని అంటే, నువ్వు అభిషేకించినట్టు వెళ్ళకు. ఎలా వెళ్ళు? ఒక బలి తీసుకుని వెళ్ళు, దేవుడికి బలి ఇవ్వటానికి వెళ్తున్నాను అన్నట్టు వెళ్ళు. యెషయా దగ్గరికి వెళ్ళు, వాళ్ళని కూడా పిలువు, దేవుడికి బలిద్దామని. అప్పుడు వాళ్ళ కుమారుల్లో వరుస పెట్టి నించుంటారు కదా కుమారులందరూ. అప్పుడు నేను ఎవరిని ఎన్నుకుంటానో నేను చెప్తాను, అప్పుడు నువ్వు అతన్ని అభిషేకించి తైలంతో. అభిషేకం అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు కొమ్ము ఉంటుందా, ఆవుది కావచ్చు, గేదె కావచ్చు, కొమ్ములు ఉంటాయా? ఆ కొమ్ము లాగా ఉంటది ఒక బుడ్డి, దాంట్లో ఆయిల్ వేస్తారు, దాంతో ఇలాగా నెత్తి మీద నూనె వేసి అభిషేకిస్తారు. ఇలా అభిషేకిద్దు కానీ నువ్వు అక్కడికి వెళ్ళు,
బలి తీసుకుని ఎవరింటికి వెళ్ళు? యెషయా గారి ఇంటికి వెళ్ళు. యెషయా గారి దగ్గరికి వెళ్ళు అని అనగానే ఈయన వెళ్ళాడు. వెళ్ళి అందరినీ వరుస పెట్టి చూస్తున్నాడు. పెద్దోళ్ళు చూశాడు, చిన్నోళ్ళు చూశాడు, తర్వాత చూశాడు. వాళ్ళు చూడటానికి చాలా అందంగా ఉంటారు, చాలా బలంగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు. వీళ్ళు సైన్యంలో పనిచేస్తారు. సౌలు రాజు గారి దగ్గర సైన్యంలో పనిచేసేవాళ్ళు. వీళ్ళని చూస్తాడు. అప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు వీళ్ళని చూసి. చూద్దాం, చూడండి మాట ఏంటి. 16:7 అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. సమూయేలు చూశాడట ఎంతమందిని? 7 చూశాడట. చూసి చాలా పొడుగ్గా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, రాజు కింద ఈయనైతేనే సరిపోతాడు అని అనుకున్నాడట. అని అనుకుంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎత్తుని బట్టి, బలాన్ని బట్టి, హైట్ని బట్టి చూడు. దేవుడు మనుషులైతే ఈ హైట్ చూస్తారు, బలం చూస్తారు. రాజు అంటే మాత్రం బలం ఉండాలి కదా, ఇలా చూస్తారు. కానీ నేను అవి చూడను. నేను ఏది చూస్తాను? హృదయాన్ని చూస్తాను. ఏం చూస్తాను? మంచి హృదయం అంటే, వింటున్నారు అందరూ? నా వైపు చూస్తూ వెళ్ళి. మంచి హృదయం అంటే అలాంటి వాళ్ళు నాకు కావాలి. ఎత్తుందని, బలం ఉందని, పొడుగున్నారని అలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు. పై రూపం నాకు అవసరం లేదు. ఎవరు కావాలి నాకు? హృదయం మంచిగా ఉన్నవారు మాత్రమే కావాలంటే అందరిని వరుస పెట్టి చూసిన తర్వాత ఎవరిని దేవుడు ఎన్నుకోరు. అప్పుడు సమూయేలు అడుగుతాడు ఏమనంటే, నీకు ఇంకో కొడుకు లేడా అని అంటే, నీ కుమారులందరూ అయిపోయారా, ఇంకెవరు లేరా అంటే, నాకు ఒక కొడుకు ఉన్నాడండి, చాలా చిన్నోడాడు అని నేను గొర్రెలు కాచుకోవడానికి అడవికి పంపించాను. నాకు గొర్రెలు తీసుకుని అడవికి వెళ్ళాడంటే అతన్ని అర్జెంటుగా తీసుకుని వచ్చి, అతను వచ్చే వరకు మనం ఏం చేద్దాం? ఎదురు చూద్దాం, కూర్చుని ఉందామంటే దావీదుకి కబురు పెడతాడు వీళ్ళ నాన్నగారు యెషయా. అడవిలో గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు. ఇతనికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే, గొర్రెలు మేపుకుంటూ ఏం చేస్తాడంటే, ఇతని దగ్గర ఒక సితార్ ఉంటుంది. సితార్ అంటే సంగీతం వాయించి, ఇప్పుడు మనం గిటార్ అంటాం కదా, ఆ రోజుల్లో గిటార్ టైప్ లోనే ఉండేది సితార్. దాన్ని వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ఆ గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? అలా గొర్రెలు కాచుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఆ చెట్టు ఎక్కి కాయకొస్తారు, ఈ చెట్టు ఎక్కి కాయకొస్తారు. అలా చేయట్లేదట. గొర్రెలను అలా వదిలేసి ఆ చెట్టు కింద కూర్చుని ఆ సితార పట్టుకుని వాయించుకుంటూ దేవుడికి పాటలు పాడుతున్నాడు. అర్థమవుతుందా? ఎక్కడున్నా దేవుని కోసం ఆలోచించి ఒక మంచి మనసు. ఎవరిది? గట్టిగా చెప్పండి. దావీదు. ఆ మనసు దేవునికి నచ్చింది. దావీదు మనసు దేవునికి నచ్చింది. పెద్దోళ్ళని రాజుగా నియమిస్తారా, చిన్నపిల్లల్ని నియమిస్తారా? పెద్దోళ్ళనే కదా రాజు చేస్తారు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడట? చిన్నపిల్లోడు అంటే బాగా చిన్నపిల్లోడు కాదులేండి, మినిమం 10th వయసు దాటి ఉంటుంది. ఆ చిన్న కుర్రని ఎన్నుకుంటున్నాడట. బలం లేనివాడు, సరైన హైట్ లేనివాడు, అతన్ని పిలుచుకున్నాడట. అక్కడి నుంచి పిలుచుకుని వస్తుంటే అప్పుడు దేవుడు చెప్పాడట సమూయేలుతో. అతను అడవి నుంచి వస్తున్నాడు కదా, అడవి నుంచి వచ్చేటప్పుడు సమూయేలుతో దేవుడు చెప్పాడట, ఇతన్నే నేను ఎన్నుకున్నాను. ఏంటి? ఇతన్నే నేను ఎన్నుకున్నాను, ఇతన్ని అభిషేకించంటే ఈ అన్నదమ్ములందరి ముందు ఈ చిన్న పిల్లోడిని, ఈ చిన్నోడిని, అందరికన్నా చిన్నోడు 8వ, ఈ చిన్నతన్ని దేవుడు అభిషేకించాడు. ఎలా ఉంటుందో చెప్పండి ఆ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. 8 మంది నిలబడి ఉన్నారు. 8 మంది నిలబడి ఉంటే, ఆ 8 మంది నిలబడి ఉంటే నువ్వు వద్దు, నువ్వు కూడా వద్దు, నువ్వొద్దు అని 7 అనేసి 8వ నువ్వు కావాలి అంటే ఎలా ఉంటది? 7 ఫీలింగ్ బాధగా ఉంటుందా? బాధగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీడి మీద మండిపోతుంటది. చిన్నోడి మీద ఎందుకు? ఈడు ఎంత ఉన్నాడు, ఈయన ఎన్నుకుంటాం ఏంటి? సేమ్ కోపం ఎవరికి వచ్చింది? కయ్యనికి వచ్చింది. మీరు గమనించలేదు. నేను ఇచ్చిన బలి నచ్చలేదు, మా తమ్ముడు ఇచ్చింది నచ్చింది. అప్పుడు ఆయన ఏం చేయాలి? నిజానికి నేను ఇచ్చింది నచ్చలేదు, నువ్వు ఇచ్చింది నచ్చింది, నువ్వేం చేసావు అసలు, ఎందుకు నచ్చిందిరా అనేది అని వెళ్ళి అడగాలి. కానీ ఏం చేశాడు?
అతని ఆలోచన ఏంటో తెలుసా? ఉన్నది ఇద్దరం బలిచ్చాం, ఆడిది నచ్చింది, వాళ్ళు లేడనుకో నాది నచ్చుతుంది. అతని ఆలోచన చూడండి ఎలా ఉంది. వీళ్ళకి కూడా సేమ్ అసలు వచ్చి ఉంటుంది ఖచ్చితంగా, అవునా కదా? ఈ తమ్ముడిని ఎన్నుకున్నారట, మిగతా వాళ్ళందరినీ వద్దన్నాడట. దేవుడు మనల్ని కూడా రెండో రాకడ వచ్చేటప్పుడు ఆయన మేఘాల మీద ఉండి ప్రజలందరూ నిలబడి ఉంటారు కింద. రెండో రాకడలో ఆయన మేఘాల మీద వస్తాడు, ప్రజలందరూ ఆయన వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు వచ్చే నా దగ్గరికి అని ప్రజలందరిలో మనల్ని పిలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషంగా ఉంటుంది కదా. అలాంటి సంతోషమే ఎవరికి ఉంది? ఇప్పుడు దావీదుకు ఉంది. ఆ విడిచిపెట్టబడ్డ వాళ్ళకి ఎంత బాధ అయితే ఉంటుందో అంత బాధ ఎవరికి ఉంది? వాళ్ళ అన్నదమ్ములకు ఉంది. ఆయన అభిషేకించేశాడట. అభిషేకించేసిన తర్వాత సమూయేలు వెళ్ళిపోయాడు. దావీదు మరలా యథావిధిగా పని చేసుకుంటూ ఉంటున్నాడు. అప్పుడు ఒక సంఘటన జరిగింది, చూడండి. ఈ సిచ్యువేషన్ లో ఒక ఆయన ఉన్నాడు కదా, ఇంకా ఎవరైనా ఎవరు? సౌలు గారు. ఈ సౌలు రాజు గారు ఏం చేస్తున్నారో చూద్దాం చూడండి. 16-14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి. అంతకు ముందు 13వ వచనం ఒకసారి చదవండి. 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. యెహోవా ఆత్మ ఎవరి దగ్గర ఉందట? ఇప్పుడు దావీదు దగ్గర ఉందట. ఇందాక కింద వచ్చిన చదువుతాం, ఎవరి దగ్గర లేదట? సౌలు దగ్గర నుంచి యెహోవా ఆత్మ వచ్చి ఎవరి దగ్గర ఉందట? ఇప్పుడు సౌల్ని విడిచిపెట్టేశాడు. ఎవరిని? సౌల్ని విడిచిపెట్టేసి దేవుడు దావీదు మీదకి బలంగా వచ్చాడట. ఎవరిని విడిచిపెట్టాడు? ఒకసారి గట్టిగా చెప్పండి. సౌలుని విడిచిపెట్టి దావీదు ఆత్మను పొందుకున్నాడు. సౌలేమో ఆత్మ కోల్పోయి దురాత్మ వచ్చిందట. ఆయనకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చిందట. దురాత్మ వస్తే దురాత్మను వెళ్ళగొట్టడానికి, దురాత్మ అంటే మీకు సింపుల్ గా అర్థం కావడానికి దెయ్యం. దేవుని ఆత్మ మనలో వెళ్ళిపోయింది అనుకో, వెంటనే ఏమొస్తుంది? అవును కదా. ఖాళీగా ఉన్న హృదయం అంటే సాతానికి చాలా ఇష్టం. అర్థమవుతుందా? దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, వెంటనే దురాత్మ వచ్చిందట. ఈ దురాత్మను వెళ్ళగొట్టడానికి సౌలు దగ్గర ఉన్న పనులు అన్నారట. ఈ దురాత్మ వెళ్ళిపోవాలంటే జాగ్రత్తగా వెళ్ళండి. ఈ దురాత్మ వెళ్ళిపోవాలంటే మంచిగా సంగీతం వాయించి ఒక అబ్బాయి కావాలి. ఏంటి? మంచిగా సంగీతం వాయించి ఒక అబ్బాయి ఉంటే అతను మీ ముందుండి సంగీతం వాయించాడు అనుకోండి, దురాత్మ ఏమైపోద్ది? వెళ్ళిపోద్ది అని ప్లాన్ ఇచ్చారట. సరే, అయితే ఎవరున్నారు మంచిగా వాయించే వాళ్ళు అని అంటే మళ్ళీ వెతుకుతున్నారు వీళ్ళంతా. అప్పుడు ఒక పనుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట చూద్దాం చూడండి. ఆ కింద మాట 16-15 నుంచి చదువుదాం ఒకసారి. 16-15. దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞేయము నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితార చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని వద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితార చేత పట్టుకుని వాయించుడి చేత నీవు బాగుపడదు అని అతనితో. తర్వాత మాట, సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకుని రమ్మని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు చిత్తగించుము బెత్లెహేమీయుడైన యెషీ యొక్క కుమారులలో ఒకని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశీలుడై ఉన్నాడు.
ఏం చెప్తున్నాడు ఆయన కోసం? ఒక ఆయన ఉన్నాడు, కుర్రోడు ఉన్నాడు, యెషయా కుమారుడు. అతను చాలా చమత్కారంగా వాయిస్తాడు. నా వైపు చూస్తూ వినండి, అర్థమవుతుందా? నా వైపే చూడాలి. ఏం చేస్తాడట? చమత్కారంగా వాయిస్తాడట. ఎలా వాయిస్తాడు? చమత్కారంగా. చమత్కారంగా అంటే కొత్త కొత్త ట్యూన్లు తెస్తాడట. ఎప్పుడున్న మ్యూజిక్కే చేయడట, కొత్త కొత్త సంగీతం తీసుకొస్తాడట. ఎవరు నేర్పించారు ఈయనకి? మనుషులు ఎవ్వరు నేర్పలేదు. దేవుని పాటలకు అలా ఖాళీగా కూర్చొని ఏ తుంటర పనులు చేయకుండా దేవుని పాటలు పాడుకుంటూ కొత్త కొత్తగా వాయించడం నేర్చుకున్నాడట. ఈ విషయం ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. సితారావులు బాగా వాయిస్తారా అంటే వెంటనే ఒక పేరు వస్తుంది. ఏంటి? దావీదు. ఆయన సితార వాయిస్తే ఏం వెళ్ళిపోతాయట? దెయ్యాలు వెళ్ళిపోతాయట, దురాత్మలు వెళ్ళిపోతాయట. అంత టాలెంట్ సంపాదించుకున్నాడు ఆయన. మనకి ఉన్న టాలెంట్ చిన్నదైనా పెద్దదైనా కానీ దాని మీద ఫోకస్ చేసాం అనుకోండి, మనకు కొన్ని టాలెంట్లు ఉంటాయి. మనకు బాగా పాటలు పాడే టాలెంట్ ఉందనుకోండి, దాని మీద ఫోకస్ చేయాలి. ఇంకా మనకి మంచి పని ఏదైనా చేసే టాలెంట్ ఉందనుకోండి, దాని మీద ఫోకస్ చేయాలి. రాని దానికోసం మనం ఆతృత పడుతుంది తప్ప ఉన్నదాన్ని పట్టించుకో. ఉన్నదాన్ని మనం బాగా సాధన చేసామనుకోండి, దాంట్లో నువ్వే గొప్పడవచ్చు. అర్థమవుతుందా? అందరూ చేసేది చేస్తే నీకు ప్రత్యేకత ఏముంది? దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని మీద నియమించాడు. ఒక ప్రత్యేకత ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన ప్రత్యేకత ఏంటి? అది తెలుసుకోవడం మీదే బాధ్యత. మీ ప్రత్యేకత ఏంటో మీరు తెలుసుకోండి. మా ప్రత్యేకత ఊడిపోడుతుంటారా? కాదు, మీకంటూ ప్రత్యేకత ఉంటుంది. అర్థమవుతుందా? మీకంటూ ఒక ప్రత్యేకత ఉంటది. ఆ ప్రత్యేకతను మీరు ఖచ్చితంగా గుర్తిస్తే దేవుడు ఆ దావీదుని ఎలాగైతే తీసుకెళ్లి సౌలు దగ్గర పెట్టి అడవిలో కూర్చున్నాడు, అప్పటి వరకు అడవిలోంచి ఎక్కడికి? రాజు దగ్గర కూర్చుని దయ్యాలను వెళ్ళగొట్టంటే సితార వాయించి దురాత్మలను వెళ్ళగొట్టే స్థాయికి వచ్చాడు. వచ్చిన వెంటనే సౌలు గారికి అబ్బాయిని చూడగానే చాలా నచ్చేసాడట. చాలా నచ్చేసి వాళ్ళ నాన్నకు లెటర్ రాశాడు. మీ అబ్బాయి నాకు చాలా నచ్చాడు, నా దగ్గర పని చేయడానికి మీ అబ్బాయిని పెట్టుకుంటున్నాను, ఆయుధాలు నాకు అందిస్తూ ఉంటాడు, నా దగ్గర పెట్టుకుంటున్నానంటే సరే అండి అని చెప్పాడు. ఈ దావీదు గొర్రెలు కాచుకుంటున్నాడు. ఎప్పుడైతే ఇతనికి దయ్యం పడుతుందో అప్పుడు వెళ్ళి దయ్యాన్ని విడిపించి మరలా వస్తున్నాడు. అంటే సంగీతం వాయించి చిన్న అబ్బాయి గొర్రెలు కాచుకుంటున్నాడు. వాళ్ళ నాన్న పని విడిచిపెట్టలేదు. అలాగే రాజుగారికి ఆ దయ్యాలు కూడా విడిపించి వస్తున్నాడు. దురాత్మ వచ్చినప్పుడల్లా వెళ్ళడం, వాయించడం, రావడం, మరలా గొర్రెలు కాచుకోవడం. ఇలా సాగిపోతుంది. అప్పటికే ఇతనికి ఏం జరిగింది? సమూయేలుతో అభిషేకం జరిగిపోయింది. రాజు కింద అభిషేకం జరిగిపోయింది. ఏ మాత్రం గర్వం లేదు అతనికి. వాళ్ళ అన్నయ్యలతో కలిసి ఉంటున్నాడు, వాళ్ళ నాన్నగారితో కలిసి ఉంటున్నాడు. నేను రాజుని అయిపోయినన్న గర్వం లేదు. చిన్నపిల్లడు అంటే బాగా చిన్నపిల్లడు అనుకోకండి మీరు. ఒక 10th క్లాస్ దాటి ఒక 16-15 సంవత్సరాలు అలా ఉన్నాం ఒక కుర్రోడు. ఇతనికి గర్వం లేదు. నేను రాజు కింద అభిషేకం చేశారు కదా, నేను ఇంకా గొర్రెలు కాయటం ఏంటి? నన్ను రాజు కింద అభిషేకం చేశారు కదా, ఇంకో రాజు దగ్గరికి వెళ్ళి నేను సితార వాయించడం ఏంటి అనుకోవట్లేదు. ఇతని పని ఇతను చేసుకుంటున్నాడు. ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఏంటంటే పక్కనున్న ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. ముగించుకుందాం. ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే ఈ దావీదు చేస్తున్న పని రోజు ఏంటి? సౌలు దగ్గరికి రావటం, గొర్రెలు కాచుకోవటం, సౌలు దగ్గరికి రావటం, గొర్రెలు కాచుకోవటం. ఇది చేస్తూ ఉన్నాడు. అప్పటికే వీళ్ళు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే ఇశ్రాయేలీయులు కూడా తిరగబడి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళు ఒక కొండ మీద ఉంటే వీళ్ళు ఒక కొండ మీద ఉంటారు. మధ్యలో ఒక లోయ ఉంటుంది. ఆ లోయ అంటే చదునుగా ఉంటుంది అన్నమాట. అక్కడ యుద్ధం చేసుకుందామని ఫిక్స్ అవుతారు. వీళ్ళు ఫిక్స్ అయ్యి అటుపక్క నుంచి ఫిలిష్తీయుల నుంచి ఒక బలవంతుడు ఉంటాడు. ఆ బలవంతుడి పేరు గొలియాత్. ఆ గొలియాత్ ఎలాగుంటాడో మనకి కొన్ని హింట్లు ఇస్తున్నాడు. చూడండి ఆయన ఎలాగుంటున్నాడు. ఇప్పుడు మీరు సినిమాలు చూసే అలవాటు ఉంటే ఉందలేండి, మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. విలను హీరోకి ఎగ్నెస్ట్ ఉన్న విలను ఎంత బలవంతుడో ముందు మనకు చూపిస్తాడు. మీ అప్పట్లో సినిమాలు చూసే అలవాటు ఉంటే విలను ఎంత బలంగా ఉంటాడు, హీరో కన్నా విలనే బలంగా ఉంటాడు. అవును కదా? బలంగా ఉంటాడు, కళ్ళు తిరిగి ఉంటాడు, ఆ మాత్రం హైట్ ఉంటాడు. హీరో మాత్రం ఎంతే ఉంటాడు. ఆ ఇంతున్న హీరో ఆ పెద్దోని వెళ్ళి చంపేస్తే అప్పుడు ఇతను నిజమైన హీరో. అర్థమవుతుందా? ఫస్ట్ దెబ్బలు తినేస్తాడు, దెబ్బలు తినేసి వెళ్ళి తిరిగి కొడేస్తాడు, చంపేస్తాడు. ఇది సినిమా.
అర్థమవుతుందా? సేమ్ ఇక్కడ కూడా విలన్ చాలా బలవంతుడు. ఎవరైనా గొలియాతు. ఆ గొలియాతు ఎలా ఉంటాడు ఒకసారి చూద్దాం. చూడండి 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం నుంచి చదువు. గాతువాడైన గొలియాతనకు సూర్యుడు ఫిలిస్తీన్ల దండుల నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానుడు, ఎత్తు మనిషి, అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతని యుద్ధ కవచం ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజము మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటెకర్ర నేతగాని ధోని అంత పెద్దది. అతను ఈటేస్తాడు కదా, ఆ ఈటి ఎంత ఉంటదట? ధోనిలో ఇలాగంటారు కదా, అడవి వెళ్ళేటప్పుడు ధోని ఉంటదా, తెడ్డు అంత ఉంటదట ఈటె. అంత ఈటిని ఆయన ఎలా విసిరేస్తున్నాడంటే అతను ఆ మాత్రం హైట్ ఉంటాడట. 6 మూరల జానెడు ఎత్తు ఉంటాడట. అలా చూడాలి ఆయన్ని, బలంగా ఉంటాడు. ఆయనకి వెండి కవచం ఇవన్నీ ఉన్నాయట. ఆయన వచ్చి అంటున్నాడట ప్రతిరోజు, ఫిలిస్తీన్లు ఆ పక్క కొండ మీద ఉన్నారు కదా, వీళ్ళు ఈ పక్క కొండ మీద రెడీగా ఉన్నారు యుద్ధం చేసుకోవడానికి. ఈ మధ్యలో ఒకరు వచ్చారట, ఆయన పేరే గొలియాతు. వచ్చి ఇలాగ అంటున్నాడు ఏంటంటే, మీరు ఇశ్రాయేలీలు, సౌలు సైన్యం, మేము ఫిలిస్తీన్లు, మేము యుద్ధం చేసుకోవడం దేనికి? నేనున్నాను, మీ ముందుకు వస్తాను. మీ ఇశ్రాయేలీల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి, ఒకరిని ఎంపిక చేసుకోండి అని నా దగ్గరికి పంపించండి. మీ ఇద్దరం ఫైట్ చేసుకుంటాం. మీ ఇద్దరం ఫైట్ చేస్తే ఎవరైతే ఓడిపోతారో, నేను ఓడిపోయాను అనుకోండి, మా రాజ్యం అంతా ఓడిపోయినట్టే. మీ నుంచి వచ్చినోడు ఒకడు ఓడిపోయాడు అనుకోండి, మీ రాజ్యం అంతా ఓడిపోయినట్టు. మీరు గెలిస్తే మా రాజ్యం అంతా మీకు దాసోహం అయిపోద్ది అని చెప్పాడు. అంతా యుద్ధం చేసుకోవడం ఎందుకు, ఇద్దరు చేసుకున్నారు రండి అనేసి వచ్చి ప్రతిరోజు పిలుస్తున్నాడట. ప్రతిరోజు పిలుస్తుంటే అప్పటి వరకు రెడీగా ఉంటున్నారట యుద్ధం చేయడానికి. ఆయన వచ్చిన వెంటనే ఎవరి కాడ పరిగెట్టుకుని పోతున్నారట. ఫిలిస్తీన్ల ఇశ్రాయేలీలు. ఫిలిస్తీన్లు రాగానే ఇశ్రాయేలీలు ఆ పక్క ఒకడు ఈ పక్క ఒకడు పారిపోతున్నారట. చాలా రోజుల నుంచి ఇలా జరుగుతుంది. ఇశ్రాయేలీల్లో ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారట, మా వాళ్ళు యుద్ధంలో ఎరగదీసేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారట, ఇశ్రాయేలీలో ఉన్న వాళ్ళు అందరూ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అతను చూసి పారిపోచ్చి టెంట్ లో కూర్చుని, సౌలు కూడా టెంట్ లో కూర్చుని ఆటలు ఆడుకుంటారేమో. ఒకవేళ అష్టసమ్మాట ఒక్కడి పిల్లలు అటు ఆటలు ఆడుకుంటారు. అర్థమవుతుంది. మరి చేసే పని ఏముంది? ఇంటి నుంచి క్యారేజీలు వచ్చేస్తున్నాయి. ఇంటికాడ వాళ్ళు క్యారేజీలు వండేసి రాజుగారు రాజభవనం నుంచి వండేసి మా వాళ్ళు ఏదో చేసేస్తున్నారని మంచి బలమైన ఆహారం వండించుకుని వచ్చి యుద్ధం దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు శుభ్రంగా తినేసి ఆ టెంట్ లో పడుకోవడం, ఆటలు ఆడుకోవడం, ఇది జరుగుతుంది. ఇంటికాడ వాళ్ళ ఫీలింగ్ ఏంటి? మా ఊళ్ళు అరగదీసేస్తున్నారు అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో యెషీ ఉన్నాడు కదా, దావీదు గారు నాన్నగారు. యెషీకి 3 కొడుకులు, పెద్ద కొడుకులు 3 ఈ సైన్యంలోనే చేస్తారు పని. దావీదుని పిలిచి, వేరే అన్నయ్య వాళ్ళు 3 సైన్యంలో ఉన్నారు కదా, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతుంటారో పాపం, వాళ్ళకి ఆకలేస్తుంది. యుద్ధం చేసి 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 నువ్వేం చేస్తావంటే అన్నయ్య వాళ్ళకి క్యారేజ్ పట్టుకుని వెళ్ళు అని చెప్తారు. ఏం పట్టుకుని వెళ్ళు? క్యారేజ్ పట్టుకుని వెళ్ళు. తనకు తెలియదు కదా, మరి టెంట్లోకి వచ్చిన శుభ్రంగా తినేసి పడుకుంటున్నారని వీళ్ళు. ఏం చేశాడంటే క్యారేజ్ పట్టుకుని వెళ్ళమన్నాడు. క్యారేజ్ పట్టుకుని వెళ్ళమంటే ఇతను పట్టుకుని వెళ్తాడు యుద్ధం దగ్గరికి క్యారేజ్ పట్టుకుని వెళ్తే అప్పటికే తోస్తూ ఉంటాడు అనమాట. వీళ్ళు యుద్ధానికి రెడీ అవుతారు, వాళ్ళు యుద్ధానికి రెడీ అవుతారు. దావీదు క్యారేజ్ పట్టుకుని వస్తున్నాడు. యుద్ధానికి రెడీ అయ్యి వస్తుంటే అప్పుడు ఆ పక్క నుంచి ఫిలిస్తీయుడు ఒకడు వచ్చాడట. వచ్చి సేమ్ వార్నింగ్, మీ నుంచి ఒకరిని పంపించండి, మా నుంచి నేను వస్తాను, ఫైట్ చేసుకుందాం, ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు. అంటే అతను చూడగానే ఎవరి కాలు పరిగెట్టుకుంటూ పారిపోయారట. పరిగెట్టుకుని పారిపోతుంటే ఈ గొలియాతు చేసింది ఏంటంటే, మీ దేవుడు చేతకానుడు, మా దేవుణ్ణి జయించలేడు అని పలికాడట. ఏమన్నాడు? మీ దేవుడు చేతకానుడు కాబట్టి మీరు పారిపోతున్నారు, మా దేవుడు బలవంతుడు కాబట్టి మేము ధైర్యంగా నిలబడ్డామంటే ఒక అతను కోపం వచ్చేసింది అక్కడ. ఎవరికి?
దావీదు కోపం వస్తుందట. ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు నా దేవుణ్ణి అనడం ఏంటి? చిన్న బాబు, చిన్న కుర్రోడికి కోపం వచ్చింది. ఒకరికి మాత్రం కోపం రావట్లేదట. టెంట్లో కూర్చునే ఉన్నాడట. ఎవరైనా? సౌలు. ఒకప్పుడు యుద్ధాన్ని అంతా జయించింది ఈయనే. రాజ్యాల మీదకి వెళ్ళి రాజ్యాన్ని అంతా జయించుకొచ్చింది ఈయనే. చేతకా నోడి కింద టెంట్లో కూర్చున్నాడట. ఎందుకంటారా చెప్పండి? దేవుని ఆత్మ అతన్ని వదిలేసి ఎవరి దగ్గరికి వచ్చింది? దావీదు దగ్గరికి వచ్చింది. కాబట్టి చిన్న కుర్రోడైన ఈయనకి కోపం వచ్చేస్తుంది. నా దేవుణ్ణి అనడం ఏంటి? నా దేవుణ్ణి అనడానికి వాళ్ళకి అర్హత ఏంటి అని చెప్పి ఆ క్యారేజ్ ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చేసి, ఆ క్యారేజీలు పట్టుకుని వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళన్నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడట. మీకు వచనాలు చూపించట్లేదు, సింపుల్ గా చెప్పేస్తున్నాను. మీకు కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. వాళ్ళన్నీ దగ్గరికి వెళ్ళాడట. వాళ్ళన్నీ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడట, ఏం జరుగుతుందని, ఇక్కడ ఏం చేస్తున్నావు? అతను అలా తిడుతుంటే, నువ్వు లోనకి నడిచి, నువ్వు టెంట్లోకి నడిచి, నిన్ను ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి అనేసి తీసుకుపోయి టెంట్లోకి తీసుకుపోతే అతను మరలా వస్తున్నాడు, మరలా అంటున్నాడు, మరలా వస్తున్నాడు, మరలా అంటున్నాడు. అలాగంటే ఇతను కోపం వచ్చి అతను ఎవరు ఏం చేయట్లేదేంటి, ఆడు ప్రతిరోజు వచ్చి అలా వార్నింగ్లు ఇస్తుంటే మీరు ఏం చేయట్లేదేంటి అని అంటే, అప్పుడు ఒక వార్త వినబడింది దావీదుకి. ఏంటంటే, సౌలు రాజు గారు ఉన్నారు కదా, ఆ గొలియాతుని చంపిన వాళ్ళకి సగం రాజ్యం ఇచ్చేసి వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారట అని వార్త వినిపించింది. ఏంటి? సగం రాజ్యం ఇచ్చేస్తారు గొలియాతుని చంపేస్తే, ఇంకా వాళ్ళ అమ్మాయిని ఇచ్చేస్తారు. వాళ్ళ అమ్మాయిని ఇచ్చేస్తారంటే అప్పుడు గొలియాత దావీదు అన్నాడు, సరే అదే మాట మీద నిలబడమాను, కొంచెం రాజుగారి పర్మిషన్ అడిగేసి వస్తాను, ఆ గొలియాత పని ఏంటో చూస్తానంటే వీళ్ళందరికీ ఆశ్చర్యం. ఒరే, మేము ఇంత పెద్దోళ్ళు, మేము చిన్నప్పటి నుంచి యుద్ధాలు నేర్చుకుని ఉన్నాం, మేము వెళ్ళలేము, నువ్వు వెళ్తానంటున్నావు ఏంటి? ఏంటి నువ్వు వెళ్తావా అని ఆశ్చర్యం కలిగితే ఈ మాట వాళ్ళ అన్నయ్యకి వినబడిందట. ఎవరన్నయ్యకి? దావీదు గారు అన్నయ్య సైన్యంలోనే కదా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? నాకు తెలిసి నీ కోసం, నువ్వు నీ గర్వాన్నంతా బయటెట్టడానికే కదా ఇక్కడికి వచ్చావు. నువ్వు క్యారేజ్ అట్టుకుని వచ్చావు అనుకున్నాను నేను. కాదు, నువ్వు యుద్ధం కోసమే కదా వచ్చావు. నీ కోసం నాకు తెలిసిరా, నువ్వు అర్జెంటుగా అవతలకి వెళ్ళిపో అంటే వాళ్ళ అన్నయ్యకి ఏదో నచ్చ చెప్పేసి మరలా వెళ్ళి అడుగుతున్నాడు అటు ఇంకొకరిని. నిజంగా ఇస్తారా? సగం రాజ్యం ఇచ్చేస్తారు కదా, సగం వాళ్ళ అమ్మాయిని కూడా, సగం రాజ్యం ఇచ్చేసి వాళ్ళ అమ్మాయిని కూడా ఇచ్చేస్తారు కదా అని అంటే, నిజమే ఇస్తానన్నారు. అంటే ఈ మాట సౌలు దగ్గరికి వెళ్ళింది. ఒక అతను ఉన్నాడండి, ఒక చిన్నపిల్లోడు మన రాజ్యంలో, మీ దగ్గర సితార్ వాయిస్తాడు కదా, ఆ సితార్ వాయించి కుర్రోడు ఏమంటున్నాడు? గొలియాతని చంపేస్తాను అంటున్నాడండి అని అంటే, ఆ కుర్రని తీసుకురండి రాయలాగని చెప్పాడు. తీసుకొస్తే వచ్చాడు. ఇతను వచ్చి అడుగుతున్నాడు అనమాట రాజుగారు, ఏం చేస్తారు నువ్వు అంటే, నేను గొర్రెలు కాస్తాను కదండి, మీ దగ్గర గిటార్ వాయిస్తాను. మరి ఆన్ని ఎలా చంపేస్తావు? అతను చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? యుద్ధాలు చేసే అలవాటు. ఎవరికి? గొలియాత్. చిన్నప్పటి నుంచి అతను యుద్ధాలు చేసే అలవాటు. అతను చూడటానికి ఏమో ఆజానుభావుల్లో ఉన్నాడు, అంత ఎత్తున్నాడు. అంత ఎత్తున్న వాడిని నువ్వెలా చంపేస్తావురా అని అంటే దావీదు మాట చెప్పాడు. ఆ మాట ఏంటో చూద్దాం, చూడండి. 17వ అధ్యాయం 17వ అధ్యాయం 13వ వచనం నుంచి ఒకసారి చదువుతాం. క్షమించండి, 28 నుంచి చదువుదాం. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద 33 చదువు ఒకసారి చూద్దాం. 33. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో నేను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహము ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని
దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. ఏం చెప్తున్నాడంటే అతను చాలా బలవంతుడు కదా. అతను చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? యుద్ధాలు చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి యుద్ధాలు చేస్తున్నాడు. నువ్వెలా ఫైట్ చేస్తావు అతనితో అంటే మీకు విషయం అర్థం కావట్లేదండి. నేను గొర్రెలు కాచుకుంటా ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది. ఒక ఎలుగుబంటి వచ్చి నా గొర్రెని పట్టుకుపోతుంటే దాన్ని నేను చంపేసి ఏం చేశాను? ఆ గొర్రెని విడిపించేశాను. తర్వాత రోజు ఇంకొక సింహం వచ్చిందండి. ఆ సింహం వస్తే ఆ సింహం నోట్లోంచి ఆ గొర్రె పిల్లని లాక్కుని ఆ సింహాన్ని నేను చంపేశానండి. వీళ్ళందరూ ఎలా చూస్తున్నారు? నిజమేనంటావు ఇది? వీడేమో చూడటానికి ఎంత ఉన్నాడు, వీడు సింహాన్ని చంపాడు ఏంటి? సింహాన్ని చంపినా పర్లేదు కానీ ఎలుగు బంటిని మాత్రం చంపలేరు. నిజంగా అది చాలా క్రూరంగా ఉంటుంది మనిషిని పట్టుకునేటప్పుడు. ఎలుగు బంటిని చంపేయడం ఏంటి అని వీళ్ళు వింతగా చూస్తుంటే అప్పుడు ఒక మాట చెప్పాడు. ఆ ఎలుగు బంటిని చంపడానికి నాకు ధైర్యం ఇచ్చింది దేవుడు. ఆ సింహాన్ని చంపడానికి ధైర్యం ఇచ్చింది దేవుడు. ఇప్పుడు ఈ గొలియాతుని చంపడానికి కూడా నాకు ధైర్యం ఇచ్చేది దేవుడే. దేవుడే నా వెనకాల ఉన్నాడు. యుద్ధం యెహోవాది అని అనగానే సరే అయితే నా దగ్గర కవచాలు ఉన్నాయి కదా. సౌలు చెప్తున్నాడు ఇదంతా. అసలు యుద్ధానికి వెళ్ళాల్సింది ఎవరు? రాజుగారు. రాజు ప్లేస్ లో ఉన్నాడు కదా అప్పటికి. ఇతను వెళ్ళాలి. వెళ్దిగాని యుద్ధానికి కంగారు పడి. యుద్ధానికి ఎవరు వెళ్ళాలి? సౌలు గారు వెళ్ళాలి. కానీ ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు? దావీదు వెళ్తుంటే ఇతను చేతకాని మాటలు చూడండి. సరే అయితే నువ్వు వెళ్ళు. చిన్న పిల్లల్ని పంపిస్తున్నాడు. నువ్వు వెళ్ళి అయితే ఈ కవచం ఉంది కదా, ఈ కవచం తొడుక్కుని వెళ్ళు అనగానే ఇతను కవచం తొడుక్కుంటే ఇతనికి లూజ్ అయిపోయిందట. నాకు ఈ కవచాలు కట్ట అలవాటు లేదండి, నేను మామూలుగా వెళ్ళిపోతావా? మామూలుగా ఎలా వెళ్ళిపోతారు? ఆడు బల్లెలు పట్టుకుని కత్తెలు పట్టుకుని వస్తాడు. కత్తి అన్న అట్టుకెళ్ళరంటే నాకు అలవాటు లేదండి. కొన్ని బల్లె మట్టుకెళ్ళరంటే నాకు అలవాటు లేదండి. బాణం అట్టుకెళ్ళరంటే నాకు ఎలా చంపేస్తారండి? ఎలా చంపేస్తానో చూస్తూ ఉండండి అని వెళ్ళి గులకరాళ్ళు తీసుకున్నాడు. అటు ఏం తీసుకున్నాడు? గులకరాళ్ళు. నది లోయలోకి వెళ్ళి గులకరాలు తీసుకుని అతని దగ్గర వడిసెల అనే ఒకటి ఉంటది. అది ఇప్పుడు మన కేట్ల వర ఉంటది కదా, ఆ వడిసెలకి తీసుకోవడం కరెక్ట్గా 5 అంటే 5 రాళ్ళు తీసుకున్నాడు. అటు ఇంకెక్కువ తీసుకోలేదు. 5 రాళ్ళు తీసుకుని అతని దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళి అతని ముందు నుంచి ఉంటే అతని పైనుంచి కిందకి అలా చూసి, రే నువ్వా నన్ను చంపేస్తావా? కత్తి ఏదిరా? కత్తి లేదు. దాలేదురా? లేదు. బల్లి ఏది? బాణం ఏది? లేదు. ఏమున్నాయి నీ దగ్గర చంపడానికంటే? రాళ్ళు ఉన్నాయి. ఎవరు నేను ఏమన్నా కుక్కనా అని అడుగుతాడు అతను. నేను ఏమన్నా కుక్కనేంట్రా నువ్వు రాళ్ళు పట్టుకుని వచ్చి కొట్టేయడానికంటే? నా దేవుణ్ణి ఎదిరించి నువ్వు నాకు దాంతోనే రామాను అని యుద్ధం యెహోవాదే. ఇతను ఒక వార్నింగ్ ఇస్తాడు అతనికి. ఇప్పుడు నిన్ను చంపేసి ఆకాశ పక్షులకి వేసేస్తాను చూస్తా ఉండనేసి అంటే అప్పుడు ఈయన అంటాడు, సరే చూసుకుందాం రా. చిన్న పిల్లోడు. వీళ్ళందరూ వెనకాలండి వీడి పని అయిపోయింది, వీడి పని అయిపోయిందని వీళ్ళు అనుకుంటున్నారు. సరే చూసుకుందాం రా. నువ్వు నీ బలాన్ని చూసుకుని వస్తున్నావు, కానీ నేను నా దేవుడి బలాన్ని చూసుకుని వస్తున్నాను. యుద్ధం యెహోవాదే అని తీసాడండి. ఒక రాయి తీసుకుని వడిసెల్లో పెట్టి గిరగిర 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 తిప్పి కరెక్ట్గా నుదుటి మీద కొడతాడు. ఎక్కడ? నుదుటి మీద కొడతాడు. మీరు చూసారు లేదో, గన్నిచ్చుకుని కాల్చారు అనుకోండి, మనిషి ఎలా పడతాడు? వెనక పడతాడు, ముందుకు పడతాడు? ఆ బుల్లెట్ ఫోర్స్ కి వెనక్కి పడతాడు. ఏదన్నా మనం దెబ్బలా ఎదర కొట్టామనుకోండి, మనం ఎదరికి వెళ్తామా? వెనక్కి వెళ్తాం. ఈ వడిసెల తిప్పి 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 కొడితే ఇక్కడ తగిలి ఎదరగా పడ్డాడు. ఎక్కడికి పడ్డాడు? ఎదరికి ఎలా పడతాడు? అసలు ఎలా పడతాడంటే దావీదు వెనక్కున్న దేవుడు కాబట్టి పడతాడు. రాయిచ్చుకుని కొడతా ఆయన ఏం చచ్చిపోడు. ఇక్కడ గుచ్చుకుందంటే రాయి ఈ పెద్ద శరీరం కదుతుంది, పెద్దగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఇక్కడ గుచ్చుకున్న రాయితో అలా ఎదరగబడితే ఆ రాయిలో ఆగపోయాడు. అర్థమవుతుందా? చచ్చిపోయాడు. ఇప్పుడు సౌలు ఒక డౌట్ అడిగాడు, నీ దగ్గర కత్తి లేదు, నీ దగ్గర ఆయుధాలు ఏమి లేవు, ఎలా చంపుతావు అంటే అతనికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? చేసిన తర్వాత ఇచ్చాడు ఆన్సర్, చెయ్యక ముందు కాదు. అతని కత్తితోనే అతను తలకాయ నరికేసి పట్టుకుని యుద్ధం యెహోవాదంట. ఎవరి కత్తితో? గొల్లియాతుకి తెలియదు. నేను కత్తి పట్టుకుని దావీదుని చంపేద్దాం అని అనుకుంటున్నాడు, కానీ ఈయన కత్తి పట్టుకు రాలేదు. ఈయనకి తెలుసు ఆడి కత్తితోనే ఆడి తలకాయ నరికేస్తాడు. అర్థమవుతుందా? వెళ్ళాడు, నరికేశాడు, తీసుకుని వచ్చేస్తే వీళ్ళందరికీ
సంతోషం. ఇప్పుడు ఏమి ఇవ్వాలి ఇతనికి? రాజ్యాన్ని, సగం రాజ్యాన్ని ఇవ్వాలి. వీళ్ళంతా యుద్ధం జయించేసామని సంతోషంతో తిరిగి వెళ్తున్నారు. ఎక్కడికి? రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతున్నారు. యుద్ధానికి టెంట్లు వేసుకుని ఉన్నారు కదా, ఈ టెంట్లు పీక్కొని యుద్ధం చేయించేసాం అని వెళ్ళిపోతుంటే రాజనగర్ నుంచి ముగించేస్తాను చెప్పుకొని ముగించేద్దాం, మిగతాది వచ్చే వారం చెప్పుకోవచ్చు. రాజనగర్ నుంచి కొంతమంది స్త్రీలు వచ్చారట. యుద్ధం నుంచి వచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా విజయం చేయించుకుని వచ్చారనుకోండి, ఏదన్నా ఆటలో గెలిచి వచ్చారనుకోండి, ఎదురొచ్చి కంగ్రాచులేషన్స్ లేకపోతే సంతోషంతో డాన్స్ వేయడమో, లేకపోతే తీన్మార్లు కొట్టడమో, లేకపోతే డప్పులు కొట్టడం ఏదో ఒకటి చేస్తుంటారు. ఏ కప్పులు గెలిచినప్పుడు, లేకపోతే క్రికెట్ లో గెలిచినప్పుడు. వీళ్ళు యుద్ధం గెలుచుకుని వస్తుంటే ఈ స్త్రీలందరూ సంతోషంతో ఏం చేస్తున్నారు చూద్దాం. చూడు 18వ అధ్యాయం. 18వ అధ్యాయం ముగించుకుందాం. 18వ అధ్యాయం 6వ వచనం. దావీదు ఫిలిష్తీయుల్ని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊర్లన్నిటిలో నుండి తంబురతోను సంభ్రమంతోను వాయిద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయిచు వాయించుచు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరనిరి. ఒకసారి జాతీయులను ముగించుకుంది. వీళ్ళు వచ్చి ఒక పాట పాడుతున్నారట. ఏమని? ఒక పాట పాడుతున్నారంట. పాట ఏంటంటే దావీదు తీసుకెళ్ళా, దావీదు 10,000 మందిని చంపేస్తే సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపేశాడు అని పాట పాడుతున్నారట. నేను మాటగా చెప్తున్నా, వాళ్ళు పాట పాడుతున్నారట. దావీదు సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడు అని పాట పాడుతుంటే ఈ పాట సౌలు చెవిలోకి వెళ్ళింది. అదేంటి, నేను ఎంతమందిని చంపానంట పాటలో? 1000 మందిని అంట. ఈ కుర్రోడు ఎంతమందిని చంపాడట? 10,000 మంది. ఇన్ని పొగడడం ఏంటి? అందులోకి ఎవరు పొగుడుతున్నారు? ఆడవాళ్ళు డాన్స్లు వేసుకుంటూ దేశమంతా చాటేస్తున్నారట. ఇప్పుడు ఎవరు పరుగు పోయింది? ఈ పరుగు కోసం ఎప్పుడు ఆలోచించాలి? ఈ పిల్లోని యుద్ధానికి పంపించే ముందు ఆలోచించాలి. అవునా కదా? ఈ పిల్లోని పంపించి వీడు మాత్రం జయించుకొచ్చేస్తే పిల్లోడు వెళ్ళాడు, ఒకవేళ చచ్చిపోయినా గాని, వెళ్ళి చనిపోయినా గాని పిల్లోడు వెళ్ళాడు కానీ రాజుగారి కథల్లో చూసావా అని అంటారు. ఇది అప్పుడు ఆలోచించుకోలేదు. ఈ పాట పాడినప్పుడు గుర్తొచ్చిందంట తనకి. ఈయన పొగుడుతున్నారేంటి? రాజుని నేను కదా, నన్ను పొగుడుతలేదేంటి అని దావీదు మీద కోపం పెంచేసుకున్నాడు. అప్పటి నుంచి ఇతని మీద విషపు చూపు నిలపడం మొదలు పెట్టాడంట. అతని మీద ఏదో రకంగా ఇన్ని చంపేద్దాం, ఏదో రకంగా ఇతను తొలగిస్తే కానీ మరలా నా పేరు నాకు రాదు. అధికారం కోసం చూడండి ఎలా చేస్తున్నాడు. ఈయనుంటే నాకు అధికారంలో ఉన్న మంచి పేరు ఉండదు, ఈయన ఏం చేయాలి? చంపేయాలి. దేవుడు ఇతను ఏం చేద్దాం అనుకున్నాడు? రాజుని చేద్దాం అనుకున్నాడు. అప్పటికి విషయం సౌలుకి తెలియదు. చంపేద్దామని ప్లాన్ వేస్తున్నాడు. రాజుని చంపేద్దామని మాజీ రాజు గారు ప్లాన్ వేస్తున్నారు. ఈ విషయం జరిగిన తర్వాత దావీదుని చంపడానికి ఈయన తరుముతా ఉంటాడు. ఎన్నో ప్లాన్లు వేస్తుంటాడు ఇతను చంపడానికి. కానీ దేవుడు ఈ దావీదుని సౌలు చేతిలోంచి తప్పిస్తాడు. ఎలా తప్పిస్తాడో రేపు చూద్దాం. రేపు అంటాను, వచ్చే వారం చూద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని చెప్పిన ప్రతి మాట జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేద్దాం. పరలోక మందులు మా తండ్రి, దయకలిగిన మా తండ్రి, పవిత్రమైన ప్రశస్తమైన నామానికి తండ్రి. ఇప్పటివరకు తండ్రి సౌలు జీవితంలో తండ్రి జరిగిన కొన్ని విషయాలు, దావీదుని మీరు ఎలా ఎన్నుకున్నారో తండ్రి కొన్ని విషయాలు తెలుసుకున్నాం తండ్రి. నిజాయితీ కలిగిన వ్యక్తి తండ్రి సౌలు తండ్రి. అధికారం పిచ్చితో తండ్రి తన అధికారాన్ని పోగొట్టుకుని తన భక్తి జీవితాన్ని కోల్పోయాడు తండ్రి. అలాంటి వారిగా మేము ఉండకుండా తండ్రి నీకోసం నిజాయితీ కలిగి జీవించే తండ్రి చక్కటి జీవితాలు మాకు దయచేయండి. దావీదు హృదయం మీకు నచ్చింది ప్రభు, అలాంటి హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. నీకోసం తండ్రి ఎలాంటి కష్టాన్ని అయినా పడే తండ్రి చక్కటి హృదయాన్ని మాకు దయచేయండి. జరగబోయే ఆరాధన అంతట్లో తోడుగా నడిపించమని వేడుకుంటాం. చిన్న ప్రార్థన ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు బల నిమిత్తం
వాక్యం చదువుకుందాం.